International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. జానపద వేసిన సాంఘిక వేసిన ఎన్టీఆర్కి ఎన్టీఆర్ఏ సాటి కృష్ణుడైనా ఎన్టీఆర్, రాముడైనా ఎన్టీఆర్, సుయోధనుడైనా ఎన్టీఆర్, రాముడైనా భీముడైనా లారీ డ్రైవర్ అయినా ఆ మహానుభావుడికి ఎవరో పోటీ కాదు సాటి. 320 సినిమాల పైగా ఆయన జీవితం మరి తెరిచిన పుస్తకంలాగా సమాజానికి సేవ చేయాలని 60 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించి 35,000 కిలోమీటర్లు ఒక చైతన్య రథం మీద ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తిరిగి 9 నెలలు తిరగకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ మహానుభావుడు 9 ఏళ్ల ఆయన కాలంలో తెలుగంగా, ఆంధ్రనివా, గాలేరు నగరం ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ మహానుభావుడే ఈ రాష్ట్రంలో ప్రారంభం చేశారు. తర్వాత పేదవాడికి ₹2 కిలో బియ్యం, ఇవాళ రూపాయి కిలో బియ్యం అయింది. పేదవాడు పక్కా ఇల్లు, 6,000 ఇల్లు, ఇవాళ లక్షల ఇల్లు, టిట్కో ఇల్లు, జయనన్నారాయణ ఇల్లు, వాళ్ళు లక్షలు ఇచ్చే ఇళ్ళన్నీ కూడా అందరి పేర్లు చెప్పుకునే ఇళ్ళన్నీ కూడా ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు, పెన్షన్ ₹35, 200 అయినా, 2,000 అయినా, 3,000 అయినా దానికి ఎన్టీ రామారావు గారే ఆద్యుడు. పద్మావతి మహిళా యూనివర్సిటీ, అట్లాగే ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు, సమాన హక్కు, ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు. ఆయన ఒక సోషల్ ఇంజనీర్ అనుకోవచ్చు, ఆత్మగౌరవానికి ప్రతీక అనుకోవచ్చు. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయి హైటెక్ సిటీ, అదేవిధంగా ఐటీ రంగం, బీటీ రంగం, ఫార్మాసిటికల్ ఎన్నో రంగాల్లో తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవ నినాదం ఎన్టీ రామారావు గారు మనకు అందిస్తే, ఆత్మవిశ్వాసం నినాదం చంద్రబాబు నాయుడు గారు మనకు అందించారు. ఇవాళ 43 ఏళ్ళు ఈ పార్టీని మళ్ళీ యువగళం తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా, యువగళం పాదచారి ఎవరైతే నారా లోకేష్ బాబు వాడు యువతను కదిలిచ్చాడో అదే ఈరోజు రా కదలిరా అనే బహిరంగ సభ గుడివాడలో జరుగుతుంది. నిమ్మకూరులో P4 పేదవాళ్ళు పెద్దవాళ్ళని చేయడానికి ప్రభుత్వం, ప్రైవేట్ ఎవరైతే ప్రజల భాగస్వామితో అందరం కలిసి పెద్దవాడిని చేయాలని P4 కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిమ్మకూరులో లాంచ్ చేస్తున్నారు. దాని తర్వాత గుడివాడలో బహిరంగ సభ 3 గంటలకు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కథలు రావాలని, రా కథలు రాని ఆ బూతులకి, ఆ దుర్మార్గులకి తరిమి కొట్టే విధంగా ఈ బూతుల సంస్కృతి, దాడులు చేసే సంస్కృతి, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, నారా లోకేష్ బాబు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని దుర్భాషలాడిన దుర్మార్గం గుడివాడ గుట్కాళ్ళ అవ్వచ్చు, గన్నవరం అవ్వచ్చు, విజయవాడ ఈస్ట్ అవ్వచ్చు, ఈ జోగి రమేష్ అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, ఈ కొడాల నాని అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయ సమాజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ జోహార్ ఇండియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.